మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సార్ ఒకసారి గట్ హెల్త్ బాగా దెబ్బతినేసింది ఫర్ వేరియస్ రీజన్స్, బయట తిని లేకపోతే స్ట్రెస్ఫుల్ హ్యాబిట్స్ వల్ల, దాన్ని కరెక్ట్ చేయాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? మనం ఇప్పుడు సపోజ్ సంబడి ఈవెన్ 60 years 70 years లో కూడా మనం గట్ హెల్త్ రిస్టోర్ చేసుకోవచ్చు. ఎలా రిస్టోర్ చేయాలి సార్? ఏం చేయాలి? అదే ఫస్ట్ ఏమో ఫుడ్, ఇట్ హాస్ టు బి ఆర్గానిక్ ఫుడ్ కరెక్ట్ గా. అంటే అనేది ఏమంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్ ఫుడ్స్ అన్ని ఆపే సింపుల్ ఫుడ్ మన ఇంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ మిల్లెట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, దాని తర్వాత సర్టన్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ లో కూడా బెర్రీస్ అనుకోండి, 3 B's అని ఉన్నాయమ్మా. బెర్రీస్ ఒకటి, వెజిటేరియన్ లో బ్రోకలీ ఒకటి, బీట్రూట్ ఒకటి. 3 B's ఆర్ వెరీ ఇంపార్టెంట్. బెర్రీస్ డైలీ ఒక కప్ ఆఫ్ బెర్రీస్ తింటే దట్ ఇట్ సెల్ఫ్ విల్ రిస్టోర్ హెల్త్. గ్రేట్ సార్. బ్లూబెర్రీ, బెర్రీస్, బ్రోకలీ, బీట్రూట్, 3 B's అంటాం. ఆ 3 B's ఆర్ వెరీ గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ లో. యోగట్, మంచి యోగట్ తింటాం, హెల్తీ యోగట్ తింటాం. దాని తర్వాత నట్స్ లో కూడా అన్ని నట్స్ మంచిది కాదు. అది నట్స్ లో బెస్ట్ ఈజ్ వాల్నట్స్. అదే విధంగా సెకండ్ ఇస్ ఆల్మండ్స్. ఇవి 2 ఆర్ గుడ్. పిస్తా అంత మంచిది కాదు, హై ఫ్యాట్ కదా సార్. హై ఫ్యాట్ పిస్తా. సేమ్ థింగ్ క్యాష్యూస్ కూడా సేమ్. అందులో నేతిలో వేయించి ప్రోటీన్ తిన్నాం అనుకోండి, అది అగైన్ యూఆర్ టేకింగ్ బ్యాక్. సో అవి ఫ్రైడ్ క్యాష్యూస్ అవన్నీ కూడా అవాయిడ్ చేయాల్సింది. ఇలాగా హెల్తీ ఫుడ్ తోటి వీ కెన్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ప్లస్ నాన్ వెజిటేరియన్ లో ఫిష్ ఇస్ వెరీ గుడ్. ఫిష్ తినే వాళ్ళకి ఫిష్ మంచిది. ఫిష్ కూడా అన్ఫార్చునేట్లీ ఈ మధ్యన కొంచెం ప్లాస్టిక్స్ వచ్చేస్తున్నాయి ఫిష్ లో. ఈ సీ లో ప్లాస్టిక్స్ వేసి రివర్స్ లో వాళ్ళకి మైక్రో ప్లాస్టిక్స్. ఈ మైక్రో ప్లాస్టిక్స్ అండ్ అదర్ ఫ్యూచర్ థింగ్ వీ హావ్ టు కాన్సంట్రేట్ యాజ్ ఎ సొసైటీ. పొల్యూషన్, ప్రాసెస్డ్ ఫుడ్, మైక్రో ప్లాస్టిక్స్, దీస్ ఆర్ కాల్డ్ ద 3 evils. ఈ 3 evils వల్ల మనం అన్ఫార్చునేట్లీ ఎంత హెల్త్ మెయింటైన్ చేయాలంటే కూడా మన సొసైటీ ఇస్ నాట్ గివింగ్ us the opportunity. అంటే బయటకు వెళ్తే సార్ ఇవాళ హైదరాబాద్ లో ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి సార్, ఇంకా అపిటైట్ ఉంది. రాత్రి 11:30కి వెళ్తే కూడా ఇంకా బజ్జింగ్. అసలు అందరూ ఎంత తింటున్నారు అంటే నేను రెస్టారెంట్స్ బ్లేమ్ చేయను. రెస్టారెంట్స్ లో హెల్తీ ఫుడ్ కుక్ చేస్తే వాడడం మంచిదే, కానీ షార్ట్ కట్స్ తీసుకొని కుకింగ్ ఆయిల్ మళ్ళా యూస్ చేయటము, అదే విధంగా ప్రాసెస్ ఫుడ్ దాంట్లో యూస్ చేయటము, కలరింగ్ ఏజెంట్స్ యూస్ చేయటం, అది చేస్తే దే ఆర్ నాట్ వెరీ గుడ్. ఇప్పుడు తండూరి చికెన్ అని బాగా మంచి రెడ్ కలర్ వేస్తారు మేడం. దట్ ఈస్ నాట్ అగైన్ గుడ్. ఇట్స్ బ్యాడ్ ఫర్ హెల్త్. అంటే రెడ్ కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటింగ్ ఏజెంట్స్ ఆర్ నాట్ గుడ్. ఇదొక ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ గట్ హెల్త్ అగైన్ నాట్ రియలైజ్డ్ ఇస్ ఫిజికల్ యాక్టివిటీ. చాలా ఇంపార్టెంట్. మీరు అనొచ్చు ఫిజికల్ యాక్టివిటీ గట్ కి సంబంధం ఉంది. ద గట్ ఈస్ కాన్స్టెంట్లీ రియాక్టింగ్, లివర్ ఈస్ కాన్స్టెంట్లీ రియాక్టింగ్ టు ఫిజికల్ యాక్టివిటీ. మనకి డైలీ స్టాండర్డ్ 150 hours పర్ వీక్, 150 hours పర్ వీక్ ఫిజికల్ యాక్టివిటీ లివర్ కి మంచిది. ఇట్ హస్ షోన్ రిపీటెడ్ గా 150 hours పర్ వీక్ చేస్తే లివర్ ఫ్యాట్ స్లో కరిగిపోతుంది. 150 hours a week అంటే 7 days లో 150 hours అంటే రోజుకు సుమారు 20 minutes పర్ డే. ఓకే, 150 అంటే 1.5 hours పర్ 1.5 hours, 30 minutes పర్ డే ఫర్ 5 days. ఓకే, 30 into 5 150 minutes అయితే 150 minutes పర్ వీక్ సరిపోతుంది. అండ్ డైలీ చేయకపోవచ్చు, కొంతమంది వీక్ లో 2 సార్లు 3 సార్లు అలా చేయగలుగుతారు. టోటల్ క్వాంటిటీ ఇంత ఉండాలి 150 hours. ఇది మోడరేట్ ఎక్సర్సైజ్. అగైన్ చాలా మంది మేము ఎక్సర్సైజ్ అంటాం, ఇంట్లో తిరుగుతుంటాం, రోజంతా ఇంట్లో తిరుగుతుంటాం, ఇక్కడక్కడ పనులు చేసుకుంటా ఉంటాం, లేకపోతే మా ఆఫీస్ లో. అది కూడా దట్ ఇస్ నాట్ కరెక్ట్. ఎక్సర్సైజ్ అంటే మనం కరెక్ట్ గా ½ an hour యూ హ్యావ్ టు డూ మోడరేట్ ఎక్సర్సైజ్. మోడరేట్ అంటే ఏమి? వాకింగ్ కానీ రన్నింగ్, ఏదన్నా మోడరేట్ అంటే మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మాట్లాడుతుంటే మాట్లాడగలుగుతాం, కానీ వీ కెనాట్ సింగ్. అవును, పాట పాడలేము, మాట్లాడగలుగుతాం. దట్ ఈస్ మోడరేట్ ఎక్సర్సైజ్. అంటే వీ కెన్ క్యారీ ఆన్ ఎ కాన్వర్సేషన్ విత్ సంబడి. ఆయాసపడుతూ కొంచెం క్యారీ చేయొచ్చు. మనం బాగా విగ్రెస్ అయితే మాట్లాడలేము, దట్ ఈస్ విగ్రెస్ ఎక్సర్సైజ్. బట్ మన ఇఫ్ యూర్ ఏబుల్ టు సింగ్ ఇన్ డూయింగ్ ఎక్సర్సైజ్, దట్ మీన్స్ ఇట్స్ నాట్ మోడరేట్. సో మనం ఈజీగా టెస్ట్ చేసుకోవచ్చు. ఒకరొకరిలో వేరేగా ఉంటుంది. జనరల్ గా హార్ట్ రేట్ వి సే గెట్ టు 50 to 70% అంటాం. అంటే 150 హార్ట్ బీట్ లాగా తెచ్చుకోవాలి. ఎందుకంటే మోడరేట్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన హార్ట్ ఇంక్రీజ్ అయ్యే రేటు, సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, లివర్ లో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటకు వస్తాయి, బ్రెయిన్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, హార్ట్ లో కొలాటరల్. దట్స్ వై వీఆర్ ఎంఫసైజింగ్ ఆన్ దిస్ మోడరేట్ ఎక్సర్సైజ్. ఏదో క్యాజువల్ గా పొద్దున ఒక 5 మంది ఫ్రెండ్స్ ఒక గంట సేపు నడిచామని, ఒక 2 kilometers నడిస్తే దట్స్ నాట్ మోడరేట్ ఎక్సర్సైజ్. అది రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా చేయాలి. బాడీ కన్సిస్టెంట్ గా మోడరేట్ ఎక్సర్సైజ్. క్లియర్ డెఫినేషన్ మోడరేట్ అనేది. మోడరేట్ ఎక్సర్సైజ్ 150 hours a week చేస్తే డెఫినెట్ గా వి ప్రొలాంగ్ లైఫ్ బై 5-6 years. ఇన్ఫాక్ట్ ఎవ్రీ 5 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ కి యూ ప్రొలాంగింగ్ లైఫ్ బై 7 minutes. 5 minutes చేస్తే 7 minutes ప్రొలాంగ్ చేస్తాం లైఫ్.